నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జోగి రమేష్ యొక్క ఈ కుటుంబ కథ ఏదైతే ఉందో ఒక సినిమా లెవెల్లో తీవ్రంగా అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలని ఎందుకు అంటున్నానంటే, జోగి రమేష్ తెచ్చుకున్నటువంటి కోడలు ఎవరైతే ఉన్నారో, మేఘన ఎవరైతే ఉన్నారో, ఆమె తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయి కావడంతో సో రెండు రాష్ట్రాల్లోనూ జోగి రాజీవ్కు సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్స్ కావచ్చు, మరి అది ఏ విధంగా బయటకు వచ్చింది, ఎవరు ఇచ్చారు, వాంటెడ్గా ఇచ్చారా, ఎందుకు ఇచ్చారు, అవన్నీ కాసేపు ఆ రంధ్రాన్వేషణ పక్కన పెడితే మొత్తానికి వీడియోలు అయితే వైరల్ అయ్యాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ప్రచారం అయ్యింది. సో మొత్తానికి జోగి రమేష్కి సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారము రోడ్డుకెక్కింది. సో పిచ్చి కుక్క అన్నటువంటి ఈ జోగి రమేష్ సో పవన్ కళ్యాణ్ గారిని తిట్టడంలో పెట్టినటువంటి శ్రద్ధ ఒక 10% కొడుకు మీద పెట్టి ఉంటే ఈరోజు కుటుంబము అల్లరి పాలయ్యేది కాదు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినటువంటి దాంట్లో పెట్టినటువంటి శ్రద్ధ ఒక 10% సొంత కుటుంబం మీద పెట్టింటే ఈరోజు అల్లరయ్యేది కాదు. సో ఈ కల్తీ మద్యం కాదు దాన్ని ఏమంటారు, డూప్లికేట్ లిక్కర్ తయారు చేయడంలో పెట్టినటువంటి శ్రద్ధ సొంత కుమారుడి మీద పెట్టింటే ఇంత రచ్చ అయ్యేది కాదు. సో అధికారం చేతిలో ఉంది కదా అని ఇప్పటి వరకు జోగి రమేష్ దాని తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టలేదు. అంటే సేమ్ టెంప్లెట్ కదా, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని కాబట్టి, నేను గౌడ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని కాబట్టి నా మీద టార్గెట్ చేసినాడని చెప్పి ఆయన ఇంకా ప్రెస్ మీట్ అయితే పెట్టలేదు. సో వీళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా రాలేదు, మరి వస్తాడేమో నాకు తెలియదు కానీ. సో జోగి రమేష్ మీ నోటు గుర్తుపెట్టుకోవాల్సింది, అటువైపు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళే. అంటే ఇప్పుడు ఒక తెలంగాణకు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళను, ఒక అమ్మాయిని అబద్ధం చెప్పి, అంటే మతం మార్చుకొని కూడా హిందువులమని చెప్పి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవడమే ఒక తప్పు అంటే, కట్నం కోసం వేధించడం రెండో తప్పు అయితే, సో ఒక నిప్పు లాంటి నిజాన్ని, అంటే ఫిజికల్గా తన కుమారుడు పెళ్లికి పనికిరాడని చెప్పి తెలిసినప్పటికీ కూడా అతనికి కౌన్సిలింగ్ చేసి అతన్ని బ్రెయిన్ వాష్ చేసి వాంటెడ్గా ఒక అమ్మాయి, ఒక బీసీ మహిళ, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ మహిళ ఒక అమ్మాయి గొంతును తడిగుడ్డతో కోశారు. సరే జరిగిందేదో జరిగిపోయింది, మతాన్ని మార్చుకున్న విషయం చెప్పలేదు, సరే పెళ్లి చేసుకున్నాము, సరే జరిగిందేదో జరిగిపోయిందని కరెక్ట్గా కోడల్ని కోడల్లాగా చూసారా, లేదే మరి వరకట్న కేసు అని చెప్పిందని కేసు కూడా పెట్టింది ఆమె. వరకట్నం కోసం వేధించడము, తర్వాత ఆమెను ఎన్నో విధాలుగా చంపేయాలని చూడడం, అంటే హత్యా ప్రయత్నం చేయడము, ఇవన్నీ నేను చెప్పినటువంటి విషయాలు కాదండి. స్వయాన జోగి రమేష్ పాపం పండి జోగి రమేష్ కోడలైనటువంటి మేఘనా గారే ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఆ స్టేట్మెంట్లో మొత్తము రికార్డ్ అయ్యింది. గృహహింస కేసు ఒకటి, వరకట్న వేధింపులు ఒకటి, ఈ మతం మార్పించుకొని చేయడం ఒకటి, హత్యాయత్నం కేసులు ఒకటి కాదులేండి 11 మీద, అంటే 11 అంటే వీళ్ళ లక్కీ నెంబర్ ఏమో తెలియదు కానీ 11 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. సో కేసులంతా ఎందుకు, మేము రాజకీయాల్లో ఉన్నాము కదా అని చెప్పి ఏదో ప్రైవేట్ పంచాయతీ ఏదో పెద్దల సమక్షంలో పెట్టుకున్నట్లున్నారు. ఆ ప్రైవేట్ పంచాయతీ ఏదైతే ఉందో ఆ పంచాయతీ మొత్తం ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది, అంటే ప్రైవేటు పబ్లిక్ అయింది. గతంలో అందరూ ఏమనుకున్నారు, ఆ మేఘన అనేటువంటి ఆమె సో ఏమైనా వాంటెడ్గా ఏమైనా రాజీవ్ని టార్గెట్ చేసి, అంటే రాజీవ్ అంటే మళ్ళా ఎవరైనా అనుకున్నారు, మన చిన్న జోగి ఉన్నాడు కదా, ఆ చిన్న జోగిని టార్గెట్ చేసి ఏమైనా వాంటెడ్గా ఇలాంటి కేసు పెట్టిందా అనేటువంటి అనుమానాలు వచ్చాయి. ఎందుకంటే సమాజంలో మనం చూస్తూ ఉన్నాము ఇప్పుడు సమకాలీన ఈ కాలంలో సో అలాంటి కేసులు సర్వసాధారణమైపోయింది. కావాలనే భర్త మీద కేసు పెట్టడము, ఇరికించడము, అదేంటి మెయింటెనెన్స్ అడగడము, ఇలాంటివి. కానీ ఈ కేసులో వాళ్ళ మీద పెట్టినటువంటి సెక్షన్లు కావచ్చు, ఆమె పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా సాక్షాత్తు చిన్న జోగినే ఒప్పుకున్నాడు వీడియోలో. ఆయనే చెప్తున్నాడు, నేను ఫిజికల్గా అంటే సంసార జీవితానికి పనికిరాని వాడనని మా నాన్నకు తెలుసు, మా అమ్మకు తెలుసు, నన్ను బ్రెయిన్ వాష్ చేశారు, 3 అంకుల్స్ వచ్చారు, ఆ 7 హోటల్ దగ్గర కూర్చోబెట్టుకొని రాత్రి 3 గంటల వరకు బ్రెయిన్ వాష్ చేసి నాకు పెళ్లి చేశారు. ఆ అమ్మాయి ఫోటో నాకు చూపించినప్పుడు నాకు ఎటువంటి ఫీలింగ్ అయితే కలగలేదని చెప్పి చిన్న జోగినే చెప్పాడు.
చిన్న జోగి కావచ్చు, పెద్ద జోగి కావచ్చు, మీరు ఇచ్చిన బిల్డప్కు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసేటువంటి పనులకు ఏమైనా సంబంధం ఉందా? ఆయనేమో మీ పెద్ద జోగి ఏమో మైక్ ఎత్తుకుంటే పవన్ కళ్యాణ్ని తిడతాడు, చంద్రబాబు నాయుడిని తిడతాడు, నారా లోకేష్ని తిడతాడు. ఈ చిన్న జోగి ఏమో ఆ ఫ్లైట్లో దిగంగానే అదేదో మన తెలుగు సినిమాలో, మన పెద్ద మాస్ సినిమాలో లాగా ఆయనకు పెద్ద ర్యాలీ ఒకటి పెట్టి, పెద్ద మాస్ లీడర్ లాగా ఎలివేషన్ ఒకటి. సో మొత్తానికి పెడన నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ లేదు. వీళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నించారు 2 టికెట్లు కావాలని. సో పెనంలూరు టికెట్ మాకే కావాలా, ఆ తర్వాత పెడన టికెట్ మాకే కావాలా, వీలైతే గన్నవరము మాకే కావాలా, ఇన్ని టికెట్లు కావాలని కూర్చున్నారు. ఎట్టకేలకు ఒకటే టికెట్ ఇచ్చారు. మైలవరం టికెట్ కూడా కావాలంట. అంటే అంత సంపాదించారు. అంటే ఒక ఇన్కమ్ సోర్స్ కాదు వీళ్ళకు. సో నేను చెప్పడం కాదు, ఆల్రెడీ ఆ కల్తీ మద్యం కావచ్చు, అగ్రిగోల్డ్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించి దొంగ పత్రాలను సృష్టించి, అగ్రిగోల్డ్ భూములు అనేది ఏంటంటే, ఆ స్కామ్ ఏంటంటే, సో మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు రూపాయి పోగేసి ఏదో ఒక కళను, అంటే ఒక సొంతింటి కళను నెరవేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో రూపాయి పోగేసి కొంటే వాడెవడో స్కామ్ చేసి వెళ్తే, ఆ భూములు పెండింగ్లో ఉంటే, ఆ భూములు కోర్టు పరిధిలో ఉంటే, ఆ భూములను అమ్మి వీళ్ళకు డబ్బులు చెల్లించాలని చెప్పి ప్రభుత్వం చూస్తూ ఉంటే, అలాంటి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి దొంగ పత్రాలు సృష్టించి ల్యాండ్ కొట్టేయడమే కాకుండా అమ్మేయడమే కాకుండా ఒకటి కాదు చేసిండేది. సో కాబట్టి ఆ పాపాలన్నీ ఇప్పుడు పండిపోయి ఇప్పుడు ఈ విధంగా కోడలి రూపంలో, కేసుల రూపంలో ఇరుక్కొని జోగి రమేష్ అయితే కనుక సతమతమవుతా ఉన్నాడు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందో, ఒక బీసీ పిల్లోడు అంటాడో లేకపోతే గన పరామర్శకు వస్తాడో లేదో కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఈ తెలంగాణలో ఉన్నటువంటి, తెలంగాణని ఉద్ధరించడానికే పుట్టినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి మేధావులు ఎక్కడ పోయారో మరి. ఒక తెలంగాణ ఆడపిల్లకు అబద్ధం చెప్పి పెళ్లి చేసి, సో ఆమె మీద హత్యాయత్నం చేసి, ఆమె మీద వరకట్న వేధింపులకు గురి చేస్తే కనీసం మాట్లాడరా అండి? అంటే అటువైపు ఉండేది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి జోగి రమేష్ కదా. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎటుపోయాడో, లేకపోతే తులసి చందు ఎటుపోయిందో, ఆయన ఎవరో జర్నలిస్ట్ లాగా బిల్డప్ ఇస్తూ ఉంటాడు, ఆయన ఎటుపోయాడు? పవన్ కళ్యాణ్ కోడి కూర తిన్నాడు, పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జా చేసినాడు, పవన్ కళ్యాణ్ పలావు తిన్నాడు, పవన్ కళ్యాణ్ కూర్చున్నాడు లేచినాడు అని చెప్పి వీడియోలు చేసేటువంటి ఈ స్వయం ప్రకటిత యూట్యూబర్లు ఎటుపోయారు? ఒక తెలంగాణ ఆడపిల్లకు అన్యాయం జరుగుతూ ఉంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకొని ఆమె జీవితాన్ని నాశనం చేస్తే దీని గురించి ఎందుకు మాట్లాడరు అంటే, అటువైపు ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో జోగి రమేష్ అనే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అతను. సో వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ సింపథైజర్సే కాబట్టి మాట్లాడరు. సో ఇంతకన్నా క్లియర్గా వాళ్ళ మనస్తత్వాన్ని ఇంతకన్నా క్లియర్గా ఎవ్వరు దాన్ని ఏమంటారు విప్పి చూపించలేరు. మీకు నిజంగా తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ ప్రజల మీద మీకు అంత మక్కువే ఉంటే మరి ఆమె కూడా, మేఘనా కూడా తెలంగాణ బిడ్డే కదా. రాష్ట్రం కానీ రాష్ట్రంలో పెళ్లి చేసుకుంటే ఇది సాధారణ కేసు అయితే ఎవరు మిమ్మల్ని స్పందించమని చెప్పరు. సాధారణ కుటుంబం అయింటే ఎవరు మాట్లాడి ఉండరు. ఒక రాజకీయ ఇన్ఫ్లుయెన్స్తో అధికారంలో ఉన్నప్పుడు, అధికారం చేతిలో ఉన్నప్పుడు, సో విర్రవీగిన ఒక వ్యక్తి, ఒక సాధారణ కుటుంబానికి చెందినటువంటి ఒక అమ్మాయి జీవితంతో ఆడుకుంటే మరి తెలంగాణ కోసమే పుట్టి, తెలంగాణ కోసమే పెరిగి, తెలంగాణ కోసమే వీడియోలు చేసేటువంటి ఈ స్వయం ప్రకటిత మేధావులంతా ఎటుపోయారో అసలు భూతద్దంలో పెట్టి వెతికినా కూడా కనపడడం లేదు. ఖచ్చితంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వచ్చి మాట్లాడండి, మేఘనాకు జరిగినటువంటి అన్యాయం గురించి మాట్లాడండి. మళ్ళీ ఏమంటారు వీళ్ళు, అది వాళ్ళ కుటుంబం యొక్క సమస్య కాదు, ఇది కుటుంబం సమస్య కాదు, ప్రతిదాన్ని మీరు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టాలని చూసేటువంటి మీకు కనపడలేదా? ఒక తెలంగాణ అమ్మాయిని ఒక ఆంధ్ర అబ్బాయి వచ్చి అబద్ధం చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకొని టార్చర్ పెట్టాడనేటువంటి విషయం ఆ కోణంలో ఎందుకు ఆలోచించరు, ఆ కోణంలో ఎందుకు మరి ఆ వీడియోలు చేయరో తెలియదు. ఎందుకంటే వీళ్ళంతా వైఎస్ఆర్సీపీ బ్యాచ్ కాబట్టి అనమాట. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.